హాయ్ అండి. ఈరోజు శ్రావణ మాసం స్పెషల్ సందర్భంగా అమ్మవారికి పెట్టే ప్రసాదంగా బెల్లమన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి చిన్న టీ గ్లాస్ తోటి బియ్యం తీసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పెట్టుకొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత ఒక బౌల్లోకి మొత్తం బియ్యం వేసేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకోవాలి. ఇలా నీళ్ళని తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు ఉప్పును కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అన్నము చేతితోటి పట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అన్నము ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు వరకు బెల్లం తురుము వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో అన్నాన్ని బాగా కలిపేసుకోవాలి. బెల్లం అనేది అన్నంలో బాగా ఉడకాలండి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇప్పుడు బెల్లం అన్నంలోకి జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్నటువంటి బెల్లం అన్నంలోకి వేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఫిగ్గా తయారయ్యే అమ్మవారికి ఇష్టమైన బెల్లం అన్నం రెడీ.